ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 125 నుంచి 131 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. ఉక్కును తయారు చేయడానికి ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నపురాయి సుమారుగా ఏ నిష్పత్తులు అవసరమవుతాయి? 1 4:4:1, 2 2:4:1, 3 4:2:1, 4 4:1:2. ఉక్కును తయారు చేయడానికి ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నపురాయి సుమారుగా ఏ నిష్పత్తులు అవసరమవుతాయి? 1 4:4:1, 2 2:4:1, 3 4:2:1, 4 4:1:2. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుండి ఎంత అల్యూమినియం వస్తుంది? 1 2 టన్నుల అల్యూమినియం, 2 1 టన్ను అల్యూమినియం, 3 3 టన్నుల అల్యూమినియం, 4 4 టన్నుల అల్యూమినియం. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుండి ఎంత అల్యూమినియం వస్తుంది? 1 2 టన్నుల అల్యూమినియం, 2 1 టన్ను అల్యూమినియం, 3 3 టన్నుల అల్యూమినియం, 4 4 టన్నుల అల్యూమినియం. అల్యూమినియం తయారీలో 1 టన్ను ఖనిజానికి ఎంత విద్యుత్ అవసరం? 1 17,600 కిలోవాట్లు, 2 16,600 కిలోవాట్లు, 3 19,600 కిలోవాట్లు, 4 18,600 కిలోవాట్లు. అల్యూమినియం తయారీ ప్రక్రియలో 1 టన్ను ఖనిజానికి ఎంత విద్యుత్ అవసరం? 1 17,600 కిలోవాట్లు, 2 16,600 కిలోవాట్లు, 3 19,600 కిలోవాట్లు, 4 18,600 కిలోవాట్లు. విజయనగర ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 ఉత్తరాఖండ్, 4 ఒరిస్సా. విజయనగర ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 ఉత్తరాఖండ్, 4 ఒరిస్సా. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి? 1 ముదురు నీలం రంగు, 2 ముదురు ఎరుపు రంగు, 3 ముదురు పసుపు రంగు, 4 ముదురు నలుపు రంగు. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి? 1 ముదురు నీలం రంగు, 2 ముదురు ఎరుపు రంగు, 3 ముదురు పసుపు రంగు, 4 ముదురు నలుపు రంగు. రసాయన పరిశ్రమ ఏ ఏ రంగాల్లో వేగవంతమైన వృద్ధి నమోదు చేసింది? 1 కర్బన, 2 అకర్బన, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. రసాయన పరిశ్రమ ఏ ఏ రంగాల్లో వేగవంతమైన వృద్ధి నమోదు చేసింది? 1 కర్బన, 2 అకర్బన, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ? 1 అల్యూమినియం ప్రగలనం, 2 పెట్రోలియం పరిశ్రమ, 3 ఇనుము ఉక్కు పరిశ్రమ, 4 మాంగనీస్ పరిశ్రమ. భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ? 1 అల్యూమినియం ప్రగలనం, 2 పెట్రోలియం పరిశ్రమ, 3 ఇనుము ఉక్కు పరిశ్రమ, 4 మాంగనీస్ పరిశ్రమ. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ అంటే ప్రగలనం ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి? 1 కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, 2 ఒడిశా, పశ్చిమ బెంగాల్, 3 మహారాష్ట్ర, తమిళనాడు, 4 పైవన్నీ. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి? 1 కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, 2 ఒడిశా, పశ్చిమ బెంగాల్, 3 మహారాష్ట్ర, తమిళనాడు, 4 పైవన్నీ. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుముక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? 1 చోట నాగపూర్ పీఠభూమి, 2 దక్కన్ పీఠభూమి, 3 టిబెట్ పీఠభూమి, 4 మాలవా పీఠభూమి. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుముక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? 1 చోట నాగపూర్ పీఠభూమి, 2 దక్కన్ పీఠభూమి, 3 టిబెట్ పీఠభూమి, 4 మాలవా పీఠభూమి. దేనిని గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు? 1 సల్ఫ్యూరిక్ ఆమ్లం, 2 ప్లాస్టిక్స్, 3 కాస్టిక్ సోడా, 4 సోడా యాష్. దేనిని గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు? 1 సల్ఫ్యూరిక్ ఆమ్లం, 2 ప్లాస్టిక్స్, 3 కాస్టిక్ సోడా, 4 సోడా యాష్. ఇనుము ఉక్కు అనేది 1 మద్యం పరిశ్రమ, 2 భారీ పరిశ్రమ, 3 చిన్న పరిశ్రమ, 4 కుటీర పరిశ్రమ. ఇనుము ఉక్కు అనేది 1 మద్యం పరిశ్రమ, 2 భారీ పరిశ్రమ, 3 చిన్న పరిశ్రమ, 4 కుటీర పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఒక ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలు? 1 సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, 2 తక్కువ ధరకు ఇనుప ధాతువు, 3 చౌకగా కార్మికులు, 4 పైవన్నీ. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఒక ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలు? 1 సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, 2 తక్కువ ధరకు ఇనుప ధాతువు, 3 చౌకగా కార్మికులు, 4 పైవన్నీ. క్రింది వాళ్ళ అకర్బన రసాయనం కానిది? 1 నత్రిక ఆమ్లం, 2 సింథటిక్ రబ్బరు తయారీలో పెట్రో రసాయనాలు, 3 క్షార పదార్థాలు, 4 సోడా యాష్. క్రింది వాళ్ళలో అకర్బన రసాయనం కానిది? 1 నత్రిక ఆమ్లం, 2 సింథటిక్ రబ్బరు తయారీలో పెట్రో రసాయనాలు, 3 క్షార పదార్థాలు, 4 సోడా యాష్. ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం? 1 మ్యాంగనీస్, 2 రాగి, 3 అబ్రకం, 4 పైవేవి కాదు. ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం? 1 మ్యాంగనీస్, 2 రాగి, 3 అబ్రకం, 4 పైవేవి కాదు. ఏ పరిశ్రమ దానికదా అతిపెద్ద వినియోగదారు? 1 ఎరువుల పరిశ్రమ, 2 రాగి పరిశ్రమ, 3 రసాయన పరిశ్రమ, 4 అబ్రకం పరిశ్రమ. ఏ పరిశ్రమ దానికదా అతిపెద్ద వినియోగదారు? 1 ఎరువుల పరిశ్రమ, 2 రాగి పరిశ్రమ, 3 రసాయన పరిశ్రమ, 4 అబ్రకం పరిశ్రమ. ఎరువుల ఉత్పత్తిలో సగం వాటాను కలిగి ఉన్నవి? 1 గుజరాత్, తమిళనాడు, 2 ఉత్తరప్రదేశ్, 3 పంజాబ్, కేరళ, 4 పైవన్నీ. ఎరువుల ఉత్పత్తులు సగం వాటాను కలిగి ఉన్నవి? 1 గుజరాత్, తమిళనాడు, 2 ఉత్తరప్రదేశ్, 3 పంజాబ్, కేరళ, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్ రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఉక్కును తయారు చేయడానికి ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నపురాయి సుమారుగా ఏ నిష్పత్తిలో అవసరమవుతాయి? కరెక్ట్ ఆన్సర్ 3 4:2:1. ఉక్కును తయారు చేయడానికి ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నపురాయి సుమారుగా ఏ నిష్పత్తిలో అవసరమవుతాయి అంటే 4:2:1. కరెక్ట్ ఆన్సర్ 3. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుంచి ఎంత అల్యూమినియం వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 1 టన్ను అల్యూమినియం. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుంచి ఎంత అల్యూమినియం వస్తుందంటే 1 టన్ను అల్యూమినియం. కరెక్ట్ ఆన్సర్ 2.
అల్యూమినియం తయారీ ప్రక్రియలో 1 టన్ను ఖనిజానికి ఎంత విద్యుత్ అవసరం? కరెక్ట్ ఆన్సర్ 4 18,600 కిలోవాట్లు. అది ఫోటోలో ఉంటుంది చూడండి. అల్యూమినియం తయారీలో 1 టన్ను ఖనిజానికి ఎంత విద్యుత్ అవసరం అంటే 18,600 కిలోవాట్లు. కరెక్ట్ ఆన్సర్ 4. విజయనగర ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 కర్ణాటక. ఇది కూడా మ్యాప్లో ఉంటుంది. విజయనగర ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఉందంటే కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ 1. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి? కరెక్ట్ ఆన్సర్ 2 ముదురు ఎరుపు రంగు. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే వాయువు అంటే ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. కరెక్ట్ ఆన్సర్ 2. రసాయన పరిశ్రమ ఏ ఏ రంగాల్లో వేగవంతమైన వృద్ధి నమోదు చేసింది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ కర్బన అకర్బన రంగాలలో. రసాయన పరిశ్రమ ఏ రంగాల్లో వేగవంతమైన వృద్ధి నమోదు చేసింది? కర్బన అకర్బన రంగాల్లో. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ? కరెక్ట్ ఆన్సర్ 1 అల్యూమినియం ప్రగలనం. భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ అల్యూమినియం ప్రగలనం. కరెక్ట్ ఆన్సర్ 1. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. ఏ పీఠభూమి ప్రాంతాల్లో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 చోటానాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉన్నాయంటే చోటానాగపూర్ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ 1. దేనిని గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 సోడా యాష్. దేనిని గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు? సోడా యాష్. కరెక్ట్ ఆన్సర్ 4. ఇనుము ఉక్కు అనేది కరెక్ట్ ఆన్సర్ 2 భారీ పరిశ్రమ. ఇనుము ఉక్కు అనేది భారీ పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 2. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఒక ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, తక్కువ ధరకు ఇనుప ధాతువు, చౌకగా కార్మికులు. ఇవన్నీ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఒక ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు ఉండాలి, తక్కువ ధరకు ఇనుప ధాతువు దొరకాలి, చౌకగా కార్మికులు దొరకాలి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. క్రింది వల్ల అకర్బన రసాయనం కానిది? కరెక్ట్ ఆన్సర్ 2 సింథటిక్ రబ్బర్ తయారీలో పెట్రో రసాయనాలు. మిగిలిన అకర్బన రసాయనాలు నత్రికామ్లం, క్షార పదార్థాలు, సోడా యాష్ అనేవి అకర్బన రసాయనాలు. సింథటిక్ రబ్బర్ తయారీలో ఉపయోగించే పెట్రో రసాయనం అనేది కర్బన పదార్థం. కరెక్ట్ ఆన్సర్ 2. ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం? కరెక్ట్ ఆన్సర్ 1 మ్యాంగనీస్. ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం అంటే కొద్ది పరిమాణంలో మ్యాంగనీస్ కూడా అవసరం. అది గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 1. ఏ పరిశ్రమ దానికైతే ఒక అతిపెద్ద వినియోగదారు? కరెక్ట్ ఆన్సర్ 3 రసాయన పరిశ్రమ. ఏ పరిశ్రమ దానికైతే అతిపెద్ద వినియోగదారు అంటే రసాయన పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 3. ఎరువుల ఉత్పత్తిలో సగం వాటాను కలిగి ఉన్నవి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ. ఎరువుల ఉత్పత్తిలో సగం వాటాను కలిగి ఉన్నవి గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.